45వ అధ్యాయము 22వ వచనం. మీరందరూ చాలా చక్కగా జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. బూదిగంత నివాసులారా, దేవునికి వాక్యం అంటుంది, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ చాలా చక్కగా నా వైపు, ఇక్కడ దేవునికి వాక్యం చూస్తే లుక్ అంటు మీ, నా వైపు చూడండి, నా వైపు చూడండి, అండ్ బీ యు సేవ్డ్, నువ్వు రక్షణ పొందుతావంట. బూదిగంత నివాసులారా, లోకమంతటి కొరకు, భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు. ఇక్కడ ఈ మతం ఆ మతం, చిన్నవారు పెద్దవారు ఇదేమి లేదంట. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారు కొనసాగుతారు, వారి జీవితంలో ముందుకు సాగుతారు, నెమ్మది పొందుతారు, విడుదల పొందుతారు, వారి ప్రార్థన అంగీకరించబడుతుంది, వారి ఆత్మ దేహాలకు స్వస్థత కలుగుతుంది, వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రక్షణ పొందండి నా వైపు చూచి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా స్పష్టంగా చెబుతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. అవును, ప్రభు వైపు చూస్తున్నామా? అనేక అపవాది కలవరపెట్టి లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు, ఇబ్బందుల వైపు, నీ కలిగే అవమానాల వైపు, లేదా తిరస్కారం వైపు, నీ దుఃఖం వైపు చూచినప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? బాధించబడి, కృంగిపోయి, విచారపడి ఆ సమస్యను ఏమాత్రం కూడా జయించలేవు. అయితే ఈ లైవ్ ద్వారా మీతో ప్రవచిస్తున్న ఈ సమస్య యేసు నామములో మీ నుండి దూరము కాబోతుంది. విడుదల ప్రకటిస్తున్నా, నెమ్మదిని ప్రవచిస్తున్నా, మీ కుటుంబాలు శాంతి సమాధానం యేసు నామములో కలుగునుగాక. ప్రభు ద్వారా బలమైన కార్యాలు జరుగునుగాక. చూద్దామండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 41 నుంచి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. యాయిరు, మరి సమాజ మందిరపు అధికారి. దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో తన కుమార్తె బాగలేనప్పుడు అధికారి వచ్చి అవును యేసు ప్రభు యొక్క పాదాల మీద పడినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే తన కుమార్తెకు బాగలేదు, మరి ఆమె చావ సిద్ధమై ఉందంట. యాయూరు అనే వ్యక్తి సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. మరి అధికారి తను సమాజ మందిరపు అధికారి. మరి డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని కాదు, మరి ఇవన్నీ ట్రై చేసి ఉండొచ్చు. అయితే తన జీవితంలో ఎక్కడ ఏది ట్రై చేసినా ఏమి ఆ సమస్య తీరకపోతే ఇప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. యాయూరు అనే వ్యక్తి ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళు గల తన ఒక్కతే కుమార్తె చావా సిద్ధమై ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. వెళ్ళుచుండగా జన సమూహాలు ఆయన మీద పడుచుండ్రి. ఈ మధ్యలో ఒక స్త్రీ వచ్చింది, ఆమె రక్తస్రావ స్త్రీ, ముట్టుకున్నది, బాగైపోయింది. అలా వెళుతున్న సమయంలో ఆమెతో మాట్లాడినప్పుడు తిరిగి ఆ ముట్టుకున్న స్త్రీని నేనే చెప్పి సమాధానముతో వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే మరి కొంతమంది ఇంటి దగ్గర నుంచి, అనగా యాయీరు యొక్క ఇంటి దగ్గర నుంచి వస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో వారందరూ వచ్చి ఏమంటున్నారు ఇక్కడ చూద్దాం. 49వ వచనానికి కనుక చూస్తే యేసు ఇక్కడ అంటున్నాడు, యేసు కొంతమంది వచ్చి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తే అనగా తన సమస్య, అనగా తన కుమార్తె చావ సిద్ధమై ఉన్నప్పుడు విశ్వాసంతో వచ్చాడు. అలా వచ్చి మధ్యలో ప్రభు దగ్గర మాట్లాడుతున్న సమయంలోనే ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. కొంత సమయం తీసుకుంది, టైం తీసుకుంది. అలా ఆ టైం తీసుకున్న తర్వాత ప్రభు దగ్గర అంటే ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమార్తె ఏమైపోయింది తెలుసా? చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు. అనగా ఇక్కడ ఎటువంటి నిరీక్షణ, ఇంకా విశ్వసించడానికి ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితిలో నీవు అలాగే ఉండి ఉండవచ్చు. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నాం, అవును అప్పుడు అంటున్నాడు బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు అంటే నమ్మిక పెట్టుకొని వచ్చిన యాయూరుతో మాట్లాడుతున్నట్టు, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచము. ఆ మాట విని అంటున్నాడు. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిన వారు చెప్పిన మాట విని యేసు ప్రభు అంటున్న మాటలు ఇవి. భయపడవద్దు, నమ్మిక మాత్రముంచము. అవును, ఈరోజు
నమ్మికను ఉంచినట్లయితే నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, ఎంత జీరో లెవెల్కి వచ్చినా, అది ఎటువంటిదైనా, ఎంత కష్టమైనా మరలా తిరిగి నీకు మంచి స్థితిని ఇవ్వగలడు. నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టగలడు. నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వగలడు. నీ భర్తను మార్చగలడు. గృహాన్ని కట్టుకునేలాగా ప్రభు సాయం చేయగలడు. నీ మినిస్ట్రీని బ్లెస్ చేయగలడు. నీ పిల్లల్ని ఆశీర్వదించగలడు. యేసు ఆ మాట విని భయపడవద్దు. అవును, పరిస్థితి మించిపోయింది, ఇంటి దగ్గర నుంచి వచ్చేటారు, అయ్యా చనిపోయిందయ్యా, అయితే అంటాడు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడును. దేవునికి వాక్యం అంటే ఇటువంటి పరిస్థితులు విశ్వసించగలమా? యేసు వైపు చూడగలమా? నిజంగా ఇటువంటి క్రిటికల్, ఇటువంటి అంటే ఈ పరిస్థితులకు మరి అనుకూలమంతా ఏమాత్రం కూడా కనపడతలేదు. అవును, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడునని ఇక్కడ యాయిరుక అధికారితో చెబుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే అటువంటి సమయంలో కూడా ఈ వ్యక్తి, ఈ అధికారి విశ్వసిస్తున్నాడు, యేసు వైపే చూస్తున్నాడు. వచ్చిన మనుషుల వైపు కాదు, ఆ వార్త వైపు కాదు, ఆ చెడు వార్త వైపు కాదు, ఆ పరిస్థితి వైపు కాదు. అక్కడున్న దాన్ని వినేసి పరిగెత్తి దుఃఖంతో పరిగెత్తలేదు, కానీ ప్రభు మీద ప్రగాఢ విశ్వాసం ఉంచాడు. నిజమే, లైవ్ చూస్తున్న మీ జీవితంలో విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే సమస్తం సాధ్యమే. అందుకే అనేకసార్లు ప్రభు అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితే, ఎందుకు చాలాసార్లు ప్రభు మాట్లాడిన మాట అల్ప విశ్వాసులుగా ఉండవద్దు. అందుకే ఎవడైనా విశ్వాసము కలిగి సందేహించకుండా ఈ కొండ నుంచి వచ్చి ఎత్తబడి సముద్రములో పడమని చెప్పినలా, ఈ కొండ నుంచి వచ్చి అలా చెబితే ఇక్కడి నుండి అది అక్కడికి వెళ్ళిపోతుందంట. మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి అలాగూ చెబితే అలాగూ జరుగునట్ట. ఈరోజు మరి ఈ యాయురనే వ్యక్తి దేవుని యొక్క వాక్యం చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో తన ఇంటికి పరిగెత్తకుండా యేసు వైపే చూస్తున్నాడు, యేసునందే లక్ష్యం ఉంచుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎంత దిగజారినట్టుగా ఉన్నా ప్రభు వైపే నువ్వు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంటి వద్ద నుంచి వచ్చి అవును పేతురు, యోహాను, యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచ్చు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో అంటున్నాడు, ఏమంటారు, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పెను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ ప్రేషియస్ గాడ్. అవును, ఎంత అద్భుతమైన, అవును చూడండి ఇక్కడ మాటలో మీరు చూడాలా, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే. నిద్రించుచున్న దాని కొరకు ఎవరైనా ఏడుస్తారా? ఎవరు కూడా ఏడవడు. ఇక్కడ అంటాడు ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని ఆమెతో చెప్పాను, వారితో చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాసించిరి. అంటే కన్నా వారందరికీ తెలుసు ఆమె చనిపోయింది, చాలా టైం అయిపోయింది. దేవునికి వాక్యంలో చూస్తే అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ప్రభు యొక్క జీవం, ప్రభు యొక్క లైఫ్, రిజరక్షన్ పవర్, అవును దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ తాకిడి ఎప్పుడైతే ఆమె చేయి పట్టుకొని ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిందంట. అవును, ప్రాణమిచ్చుటకు ఆయనే మూలాధారం, జీవం ఆయనే, లైఫ్ ఆయనే, పునరుద్ధానం, జీవం. దేవుని యొక్క వాక్యం అంటుంది నేనే పునరుద్ధానం, జీవం నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, చనిపోయినా నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆమె ప్రాణము తిరిగి వచ్చినంట గనుక వెంటనే లేచను, అప్పుడైనా ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమె తల్లిదండ్రులు విస్మయముందిరి, అంతటైనా జరిగినది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. యేసు వైపు చూస్తున్నాడు, యేసు వైపు లక్ష్యం ఉంచాడు. ఈరోజు ప్రభు వైపు నువ్వు చూస్తున్న కొలది నీ విశ్వాసములో ఏం కావంటే ఓడిపో, దిగజారిపో. ఇంకొక విధంగా చెప్పాలంటే నువ్వెంత మాత్రం కూడా సిగ్గుపరచబడవు, నీ సమస్య అలాగే ఉండదు. ఈరోజు ప్రభు వైపు చూచుచున్న కొలది నీ సమస్య తీరిపోనిగాక. అందుకే పరిస్థితుల వైపు కాక విశ్వాసమున కర్త అద్భుతాలు చేసి స్వస్థపరిచే, నెమ్మదిచ్చే, రక్షణిచ్చే, సమాధానమిచ్చే, నీ పాపాలు క్షమించి నీ జీవితానికి జీవాన్నిచ్చే, మంచి భవిష్యత్తునిచ్చే యేసు వైపు చూడు. అవును, లుక్ అంటు గాడ్. అవును, యేసు వైపే చూడాలా. అవును, నీ సహోదరు ఒకవేళ మంచి స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు,
లేకపోతే అధికారులు ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు, కొంతకాలం మరి కొంతకాలం నమ్మకంగా ఉండొచ్చు, ఒకవేళ పరిస్థితులను బట్టి నేను విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే వారి వైపు కాదు, మనుషుల వైపు కాదు, డాక్టర్ వైపు కాదు, లోకం వైపు కాదు, ఈ వ్యక్తి యాయురు అనే వ్యక్తి ఇంటి నుంచి విశ్వాసంతో వస్తున్నాడు. అంటున్నాడు, ఇంటి నుంచి ఒక వార్త వచ్చింది, దాని యందు కానీ ఆ మనుషుల చెప్పిన మాటల యందు ఏ మాత్రము లక్ష్యం ఉంచొద్దు అంటున్నాడు ప్రభు. భయపడక నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు నీవు అలా చేస్తుండగా నీ జీవితంలో నీ పేదరికం యేసునామములో తొలగిపోనుగాక, నీ వ్యాధి నీ నుంచి దూరం అయిపోనుగాక, నీ భయం తొలగిపోనుగాక, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగునుగాక, నీ ఆర్థిక సమస్యలు నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఏవేవైతే సమస్యలు అవన్నీ దూరమై ఆనందం, సంతోషం, సమాధానము కలుగునుగాక. అవును, తల్లిదండ్రులు విస్మయం పొందారు. ఎందుకంటే ఈ కుమార్తె చనిపోయిన ఆ స్త్రీ, ఆ చిన్న బిడ్డ, ఆ యవనస్తురాలు బ్రతికినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న సన్నిధి తాకిడి ఈ చిన్నదాన్ని తాకిన వెంటనే జీవం పోసుకొని తిరిగి లేచినట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఎంత సమాధానం, ఎంత నిట్టూర్పు, నిరాశ, కృంగుదల వెళ్ళి ఎంత ఆదరణ కలిగింది. ఈరోజు లుక్ అన్టు గాడ్, యేసు వైపు చూచుచు ముందుకు సాగాల. నిజమే, మనం ఎవరి వైపు చూస్తున్నాం? విశ్వాసాన్ని కొనసాగించే కర్త, ఆదరణకర్త, ఉత్తరవాది. అవును పిల్లరా, ఆదరించు, ఆ ప్రభు వైపు చూడాల. అందుకే నిన్నడు విడువను, ఎన్నడు ఎడబాయను, ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉంటారని దేవుని యొక్క వాక్యం అంటుంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన అవును నీ పట్ల తొలగిపోదని ప్రామిస్ చేశాడు. నువ్వు ప్రభు వైపు చూచుచున్న కొలది ఈ సమస్యలన్నీ నీ నుంచి దూరం అయిపోతాయి పిల్లరా. ఇక్కడ చూస్తే బైబిల్లో కనుక మనం చూచినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దామండి. మత్తయి 14:20. వెంటనే ఆ జనసమూహం తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని వారిని బలవంతము చేశాను. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండినం. అవును, ప్రభు ఏకాంతంగా ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభుతో మనం ఏకాంతంగా ప్రార్థించాల. కొండెక్కి ప్రార్థిస్తున్నాడు, ఏకాంతంగా ప్రార్థిస్తున్నాడు. తన శిష్యులను ముందుగా వెళ్ళమని చెప్పాడు. నిజమే, వారు వెళ్తున్నారు, కానీ ధోని ముందుకు నడుస్తలేదంట. ప్రభువే చెప్పాడు, ప్రభువే ఆజ్ఞాపించాడు. అప్పుడు మన జీవితంలో దేవుడే కొన్నిసార్లు కొన్ని విషయాలు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ నివసించు, ఇక్కడ ప్రేయర్ చేయి, ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేయి, ఇలా కొన్ని చెబుతాడు. అయినంత మాత్రాన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఉండవని కాదు. ఏవి ఉన్నా వాటి మధ్యలోకి ప్రభు వస్తాడు. మన జీవితాన్ని ప్రభువే నడిపిస్తాడు. విశ్వాసము కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే, పరిస్థితుల వైపు కాకుండా యేసు వైపు చూడాలా. అప్పటిక దోణి దరికి దూరంగా ఉన్నందున అవును గాలి ఎదురైందంట. అలల వల్ల కొట్టబడుచున్నారు. ప్రభువే ఆజ్ఞాపించాడు, ప్రభువే నడిపిస్తున్నాడు. ప్రభు చిత్తము చెప్పున, ఇష్టము చెప్పున, అనగా ఆజ్ఞ చెప్పున నడుస్తున్నారు. ఆ దోణితో వారు ముందుకు వెళ్తుండగా ఆ ధోని ఏమైపోతుంది, దరికి దూరంగా ఉండి వారు ఎక్కడైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్థలానికి రీచ్ కాలేకపోతున్నారంట. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నీవు అలాగే ఉన్నావా? నువ్వు దేన్నైతే రీచ్ కాలేకపోతున్నావో, అంటే నువ్వు దాటలేకపోతున్నావో, వెళ్ళలేకపోతున్నావో, నీ యొక్క గోల్, నీ యొక్క లేకపోతే డెస్టినీ, నీ యొక్క గురి, నీ యొక్క ఏదైతుందో దాంట్లోకి వెళ్ళలేకుండా గాలి ఇక్కడ అడ్డుపడ్డట్టుగా నీ జీవితంలో అనేక సమస్యలు అడ్డుకుంటూ ఉండవచ్చు. అప్పటికి ధోని దరికి దూరంగా ఉండనందున, గాలి ఎదురైనందున, అలల వలన అలలు ఎగసి పడుతున్నాయంట. గాలి ఎదురైందంట, అలలు ఏం చేస్తుంది, ముందుకు వెళ్ళకుండా ఆపివేస్తున్నట్టుగా, కొట్టబడుచున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మరలా అంటున్నా, నీ జీవితం, నీ కుటుంబం, నీ విశ్వాస జీవితం అవును ధోని ఎలా అలల చేత కొట్టబడుతుందో, మరి గాలి ఎదురై
దూరంగా వారు చేరాలనుకున్న దాన్ని చేరలేకుండా వారు ఎలా అలల చేత కొట్టబడుతున్నారో, మరి నీ జీవితంలో కూడా నీ విశ్వాసం అనేక సమస్యల చేత కొట్టబడుతున్నప్పుడు వాటిలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూచుచున్న కొలది. అవును, ప్రతి గాలి ఎదురైన అలా కొట్టబడుతున్న ప్రతిది కూడా అణిచివేయబడుతుంది. ఇక్కడ చూస్తే అలా జరుగుతున్నప్పుడు రాత్రి 4వ జామున, అవును, ఏకాంతంగా ఉండి ప్రభు ప్రార్థిస్తున్నాడు. ప్రభు ప్రార్థించడమే కాదు, ప్రార్థించిన తర్వాత వీరి సమస్యను ఎరిగి సముద్రం మీద, అవును, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వస్తున్నంట. కష్టములు ఇరిగిపోయి ముందుకు సాగలేకుండా ఇబ్బంది కలిగి బాధపడుతున్న తన ప్రజల దగ్గరకు, అనగా తన పిల్లల దగ్గరకు ముందుకు పోతున్న తన ఇక్కడ శిష్యుల దగ్గరకు యేసు నీళ్ళ మీద నడుచుచు వస్తున్నట్టుగా చూస్తున్నాం. నిజమే పిల్లరా, ఎంత అద్భుతమైన కార్యం! ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు. దేవునికి వాక్యములు ఆది కాండములు, అవును, చీకటి జలముల మీద అల్లాడుతుందంట. అవును, అందుకే ఆ జలమున, చీకటి అల్లాడుతున్న ఆ జలాన్ని త్రొక్కుతూ ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు నీళ్ళ మీద నడుస్తున్నాడు తెలుసా? చీకటి వాడిని అడ్డుకుంటుంది. అవును, ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? అవును, 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తున్నాడంట. ఎక్కడైతే మరి చీకటి, ఎక్కడైతే అపవాది, ఎక్కడైతే దుష్టుడు, ఎక్కడైతే మరి చీకటి పనిచేస్తుందో దాన్ని త్రొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే జలములు, ఆ దేవునికి వాక్యం, ఆది యందు భూమి ఆకాశములు సృజించను. అవును, చీకటి జలముల మీద, చీకటి జలముల మీద అల్లాడుతుందంట. ఈరోజు ఎక్కడైతే చీకటి అల్లాడుతుందో అక్కడ ప్రభు నడుచుకుంటా వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. పిల్లరా, రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేస్తున్నారు. వెంటనే ప్రభు అంటాడు, యేసు ధైర్యం తెచ్చుకోండి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! అవును, భయపడుతున్నా తన శిష్యులతో అంటాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ధైర్యం తెచ్చుకో. సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన తల్లి, మరొకసారి వాక్యాన్ని వింటున్నా, జాగ్రత్తగా వింటున్నా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలా. అవును, పరిస్థితుల మధ్యలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో, నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సమస్య చేతైతే బాధించబడుతున్నావో, ఏది నీ జీవితంలో మరి బాధ కలుగుతుందో ఆ బాధల మధ్యలో, అవును, ఎలాగుండాలి తెలుసా? ధైర్యము తెచ్చుకోవాలా. నేనే భయపడకూడని వారితో చెప్పను. పేతురు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నా యొద్దకు, నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాను. నిజమే, లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రభు సెలవు చెప్పిన లోతుకు వెళ్ళినప్పుడు ఒక కార్యం జరిగింది. పేతురుకు బాగా తెలుసు, ప్రభు ఆజ్ఞాపిస్తే, ప్రభు సెలవిస్తే అక్కడ అద్భుతం ఉంటది. అవును, ఒక దినాన లూకా సువార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చాడు, నీ మాట చొప్పున నేను వలవేతున్నప్పుడు తన దోణి 2 తనది కాకుండా మరొక దోణి నిండిపోయిన అనుభవం పేతురుకు బాగా తెలుసు. ఆయన మాట మీద, ఆయన ఆజ్ఞ మీద, ఆయన సెలవు చొప్పున ఎప్పుడైతే నడుస్తామో అక్కడ కార్యాలు అందుకోగలమన్న విశ్వాసం పేతురులో ఉన్నది. పిల్లారా, నేను అంటున్నాడు, అందుకే ఆయన సెలవు లేకుండా పేతురు త్వరపడి ముందుకెళ్ళి ఆయన సెలవు చొప్పునే అడిగే చేస్తున్నాడు, అడిగే అడుగులు వేస్తున్నాడు. ఇంతకు ముందు వేస్తాడు, అడుగు వేస్తాడు, గొప్ప కార్యాన్ని చూస్తాడు. ఇప్పుడు కూడా అంటున్నాడు, నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవి, నువ్వు సెలవిస్తే నేను అలా చేస్తా ప్రభా. ఓ వాట్ ఏ గ్రేట్ ఫెయిత్! చాలా అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రభు అంటాడు, నాకు సెలవిమ్మని ఆయనతో అనగా ఆయన రమ్మనగానే ప్రభు సెలవిచ్చినట్లుగా, ప్రభు ఆజ్ఞాపించినట్లుగా, ప్రభు చెప్పినట్లుగా, అవును, వెంటనే రమ్మనగానే పేతురు తోనె దిగి నీళ్ళ మీద నీళ్లను చూచి భయపడక వెంటనే మరి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడట. కొంతసేపు బాగానే ఉంది, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగుతున్నాడంట. నిజమే, నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద నడవటం అంటే అంత సామాన్యం కాదు. మరి జీసస్ నడుస్తున్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేశాడు, తండ్రితో ప్రార్థించి ఇప్పుడు నీళ్ళ మీద యేసయ్య ఆత్మ ద్వారా నడుస్తున్నట్లుగా చూస్తున్నాం.
చీకటి జలముల మీద కమ్మిన చీకటి త్రొక్కుకుంటూ ప్రభు నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. వీరి దోణి దగ్గరికి ప్రభు వచ్చినట్లుగా వాక్యములో రాయబడింది. గాలిని చూచి భయపడి ఏమవుతుంటే మునిగిపోసాగుతున్నట. అంటే ఎదుటగా ఉన్న యేసు వైపు చూడకుండా గాలి తుఫాన్ని చూస్తున్నారు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించుమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, పేతుని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుచున్నావు అతనితో చెప్పాను. వెంటనే దేవునికి వాక్యం అంటుంది, దోణి ఎక్కినప్పుడు గాలి అణిగినంట. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. గాలి అణిగిందంట. దోణి ఎక్కిన గాలి అణిగింది. ఎందుకు సందేహపడుతున్నావు? చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? నిజమే, నీ పరిస్థితులను సందేహపడితే స్ట్రింక్ అవుతావు, మునిగిపోతావు. ఆర్థికంగా, ఆత్మీయకంగా, విశ్వాసములు, మరి నీ సమస్యలు, నీ కష్టములు. ఒకవేళ మునిగిపోతున్నావా? యేసు వైపు చూడాలా. అక్కడే ఉన్నాడు, ఎదుటగా ఉన్నాడు. కొంతసేపు యేసు వైపు చూచినప్పుడు నీళ్ళ మీద చాలా సునాయాసనంగా, చాలా చక్కగా నడుస్తాడు. సెలవు చెప్పునే, ప్రభు సెలవు చెప్పునే 2 దోణులు నిండిపోయినాయి. అదే సెలవు నాకు అన్నాడు. అదే విధంగా చెప్పుని నడుస్తా, నేనేమైనా చేస్తా, నువ్వు సెలవిస్తే చాలు. ఎస్, ఆయన ప్రభు సెలవు ఇవ్వగా కొంతసేపు నడిచి గాలిని చూచి భయపడి మునిగి పోసాగినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అయితే ప్రభు మరి మునిగిపోతుండగా చూసే దేవుడు కాదండి. వెంటనే చేయి పట్టుకొని, అతన్ని చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని చెప్పి అతన్ని లేపినట్టుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా నీ పరిస్థితుల్లోంచి, నీ కష్టములోంచి, నీ ఇబ్బందిలోంచి, నీ ఇరుకులోంచి, నీ దుఃఖములో, నీ కన్నీటిలో, నీ ఒంటరితనములో, నీ విచారములో దేంట్లో మునిగిపోతున్నావో పరిస్థితిలో మరలా నిన్ను తిరిగి నిలబెట్టి గాలిని అణిచి మరి నువ్వు వెళ్ళవలసిన ఆ రీచింగ్ ప్లేస్, ఆ గోల్, ఆ డెస్టినీ, ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, నువ్వు వెళ్తున్నా ఆ యొక్క ఏదైతే చేరాలో, వెళ్ళాలో, ఎక్కడ ప్రభు నిర్ణయించి నిన్ను పంపాలనుకున్నాడు అక్కడికి క్షేమముగా నిన్ను పంపించగలడు. ఈ లైవ్ ద్వారా మరొకసారి అంటున్నా, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచున్న కొలది పరిస్థితుల మీద నడుస్తావు. చూడని కొలది పరిస్థితులు నిన్ను ముంచేస్తాయి. ఆ నీళ్లు ముంచేస్తాయి. అదే నీళ్ళ మీద నడిచిన పేతురు అదే నీళ్లు ముంచేస్తాయి. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నాం, మరి నీ పరిస్థితుల వైపు చూస్తున్నావా? కష్టం వైపు చూచేలాగా అపవాదం చేస్తుందా? ఇబ్బంది వైపు చూస్తున్నావా? అవును, మరలా అంటున్నా, అలాగైతే విశ్వాసాన్ని కొనసాగించే అవును ఆ కర్త, ఆ ప్రభు వైపు నువ్వు చూచుచున్న కొలది నీ జీవితం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది, సమాధానం పొందుతుంది, నెమ్మది కలుగుతుంది. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మరలా అంటున్నా, ఈ లైవ్ చూస్తున్నా, మీ జీవితంలో ప్రభు వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసుకుంటూ ముందుకు మనము సాగుతూ వెళదాం. ఇదే దేవునికి వాక్యంలో చివరిగా ఒక వచనాన్ని చూద్దామండి. దేవునికి వాక్యంలో కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాండి. కీర్తన 16:9. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నువ్వు పరిశుద్ధిని కొల్లు పట్టనియవు. నిజమే, ఆ ప్రభు వైపు మనం చూచినప్పుడు మనం కృషించిపోం, విడిచిపెట్టబడం. అవును, దేవునికి వాక్యం అంటుంది, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టలేదు. ఎందుకంటే ప్రభు వైపు నేను చూచాను కనుక నీ పరిశుద్ధిని కొల్లు పట్టనియవు. ఎంత అద్భుతమైన కార్యం! ఆ ప్రభు వైపు నువ్వు చూచుచున్న కొలది నీ జీవితం సమాధానముతో ముందుకు సాగుతూ ఉంటది, నెమ్మది కలుగుతుంది. లైవ్ ద్వారా ప్రవచిస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. యేసు నామములో మీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. ఇది దేవునికి వాక్యములు. మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక చూచినట్లయితే, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకొను, నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన కొరకు కనిపెడుతున్నాం, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన వైపే చూస్తాను. ఎన్నైనా
అందుకే అంజూరపు చెట్లు పోయకుండా, ఒలీవ చెట్లు కాపు లేకున్నా, ఫలించకపోయినా హబక్కూకు అంటాడు, ఏది ఉన్నా ఏది లేపినా అవును నా రక్షణ కర్త అయిన యేసు వైపే, దేవుని వైపే చూస్తాను. ఈరోజు నువ్వు చూచుచున్న కొలది, సిలువను చూచుచున్న కొలది, శక్తిమంతుడైన యేసు వైపు చూచుతున్న కొలది నీ సమస్య దాటించగలడు, అద్భుతాలు చేయగలడు. చివరిగా ఒక మాట చూద్దామండి. ఇది కీర్తన గ్రంథం 33వ అధ్యాయము చివరిగా ఒక మాట చూద్దాం. 33వ అధ్యాయం 14వ వచనం కానీ చూస్తే, తానున్న నివాస స్థలం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడంట. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. అయితే నీవు కూడా ఏం చేసేసా, కొనసాగించే విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపే చూచుచు ముందుకు సాగాలి. కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి ఇటువైపు చూచి నీ జీవితాన్ని నిరాశపరుచుకుంటున్నావు, ఇటువైపు చూచి నువ్వు కృంగిపోతున్నావు, ఇటువైపు చూచి నువ్వు బలహీనమైపోతున్నావు, బాధించబడుతున్నావు, శ్రమ పెట్టబడుతున్నావు, దిగులు చెందుతున్నావు. అవును, ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభుతో మరొకసారి, ప్రభా నీ వైపే నేను చూస్తాను, ముందుకు సాగుతాను. అవును, నా జీవితంలో నా సమస్యలకి వెళ్ళి బయటికి తీసుకురా అని చెప్పినప్పుడు తప్పక దేవుడికి అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. నీ పేదరికం నీ నుంచి దూరం అయిపోనుగాక, నీ సమస్య నీ నుంచి వీడిపోనుగాక, నీ శరీరంలో మంచి ఆరోగ్యం కలుగునుగాక, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు, నీ భార్యకు, నీ భర్తకు, నీ ఇంటి వారికి, నీ కలిగిన వారికి క్షేమం, మంచి నెమ్మది కలుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక, మీ ఆత్మ రక్షణ పొందునుగాక, మీ శరీరం క్షేమంగా ఉండునుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తూ, వీక్షిస్తూ, నిరీక్షిస్తూ, విశ్వాసముతో ఎదురు చూస్తున్నారో, కనిపెడుతున్నారో, వారందరి జీవితంలో అయినా బలమైన మీ కార్యములు జరిగించండి. అద్భుతాలు ప్రవచిస్తున్నా, యేసు నామములో క్షేమాన్ని ప్రవచిస్తున్నా, సమృద్ధిని పలుకుతున్నా, నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మిరకల్స్ ని ప్రవచిస్తున్నాం. యేసు నామములో అద్భుతాలు నా మా జీవితంలో జరుగునుగాక, దూతలు అలాగా పనిచేయునుగాక, మీ బ్లడ్ యేసు నామములో ఇప్పుడే ఫ్లోనుగాక, రక్తం విడుదలవునుగాక, ప్రతి పాపాన్ని బలహీనతను క్షమించండి, పరిశుద్ధాత్మతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, సమాధానముతో నింపండి. నైనా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి మీరే మహిమను ఘనతను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్. మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి ప్రభు పేరట కోరుకుంటున్నాం. అలాగే మీకు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయవచ్చు. మనం అలా చెబుతున్న ప్రతి ఆనంద్ కుమార్ కొరకు, బ్రదర్ గారి కొరకు తప్పకుండా ప్రార్థనలు ప్రార్థిస్తాం. మీ సమస్య యేసు నామములో తొలగిపోనుగాక, మీకు నెమ్మది కలుగునుగాక. అలాగా ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ మీ నుంచి దూరం అయిపోయి మీ జీవితాలకి సమాధానం, సంతోషం, ఆరోగ్యం కలుగునుగాక. దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.